ఆమర నిరాదీక్ష చేసినటువంటి హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి, అట్లాగే బీసీలకు ఇలా వంద కృష్ణన్న అనేక పోరాటాలు చేసినటువంటి నేపథ్యం. ఈ తెలంగాణ పల్లెల్లో, ఈ తెలుగు నేలలో అనేక ఉద్యమాలు, అస్తిత్వ పోరాటాలకి కేర్ ఆఫ్గా నిలిచినటువంటి మంద కృష్ణన్న, సామాజిక ఉద్యమాలకి ఒక దిక్చూచిగా నిలిచినటువంటి కృష్ణన్న ఈరోజు బీసీ సమాజానికి సంఘీభావం చెప్పడం కోసము కులగణన జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. అట్లాగే 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్న సందర్భంలో ఇలా బీసీ సంఘాలుగా మేము గత 4 నెలలుగా అనేక కార్యక్రమాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, ధర్నాలు చేసినాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి హామీనే కదా, ఎవరు డిమాండ్ చేయలేదు కదా, ఎవరు అడగలేదు కదా, మీరే కదా కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో కామారెడ్డి ప్రాంతాన్ని ఎంచుకొని కామారెడ్డి ప్రాంతంలో మరి కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారి చేత బీసీ డిక్లరేషన్ని ప్రకటించి 9 నెలలు అవుతుంది. మీరు 6 నెలల్లోనే కులగణన చేస్తున్నారు, స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు, 42% ఇస్తున్నారు, 24,000 మందికి బీసీలకి ప్రజాప్రతినిధులకు అవకాశం ఇస్తామని చెప్పిండ్రు. దాన్ని ఇవ్వమని చెప్పేసి మేము గత 3-4 నెలలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వము మొద్దు నిద్రపోతూ ఉన్నది, దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తున్నది. ఈ భవిష్యత్తులో కూడా మా కృష్ణన్ వచ్చిండు. ఈ పోరాటాన్ని ఇంకా అవసరమైతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇవాళ మా కృష్ణన్న ఉన్నాడు ఇక్కడ, అనేక సంఘాలు వచ్చినాయి, ఇలా అడుగుతా ఉన్నాను నేను, మీది ఏ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది? మీరు నరేంద్ర మోడీ కాంగ్రెసా, మీది ఆర్ఎస్ఎస్ కాంగ్రెసా, లేకపోతే మీది సోనియా గాంధీ కాంగ్రెసా, రేవంత్ రెడ్డి కాంగ్రెసా, రెడ్డి కాంగ్రెసా, ఏ కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం ఉన్నది? మీ నాయకుడేమో రాహుల్ గాంధీ గారు దేశంలో కులగణన చేయమని చెప్పి డిమాండ్ చేస్తాడు, దేశంలో బీసీల యొక్క రిజర్వేషన్ పెంచమని డిమాండ్ చేస్తాడు, 50% రిజర్వేషన్స్ను కటాప్ను మరి పరిమితిని ఎత్తేస్తా అని చెప్తాడు, మరి ప్రభుత్వాన్ని తిడతాడు అక్కడ. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి మరి రాహుల్ గాంధీ కూడా అడుగుతున్నాను నేను, మీరు మాట్లాడుతున్నారు కదా మరి బీసీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి అంటున్నారు, కులగణన చేయాలని అడుగుతా ఉన్నారు, ఇలా నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నారు. కానీ మీకు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఎందుకు మీరు చేయట్లేదో చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారికి ఉన్నది, రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అందుకోసమే మా కృష్ణన్న ఇలా సపోర్ట్కి వచ్చిండు. మరి అన్న మాట్లాడతాడు, భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్తులో ప్రకటిస్తాము. ఈ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి కులగణన చేసేంత వరకు, 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ సాధించేంత వరకు, సామాజిక వర్గాలకు అన్ని అవకాశాల కోసం మేమంతా కూడా కలిసి ఈ తెలంగాణ నేల మీద మరో పోరాటానికి మేము సన్నద్ధమవుతా ఉన్నాము అన్న మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, బీసీలకు జనాభా దామాస్ ప్రకారంగా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఇచ్చే దిశగా ముందుకు సాగుతామని, అందుకు అనుగుణంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా కులగణన వెంటనే చేపడతామని, 6 నెలల లోపు కులగణన పూర్తి చేసి ఆ నివేదిక ప్రకారంగా ముందుకు సాగుతామని, ఈలోపు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సోదరులు ఇవాళ సిద్ధేశ్వర్ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమంతో 2.5 దశాబ్దాల ముందు నుంచే అనుబంధం ఉన్న వ్యక్తి అతను. బీసీ సమాజానికే కాదు, మొత్తం అణగారిన వర్గాల సమాజానికి సామాజిక న్యాయం దక్కాలని చెప్పి మాట్లాడే ప్రముఖుల్లో సిద్ధేశ్వర్ ఒకరు. వాళ్ళ తను కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పే కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి ఉండి వెంటనే అమలు చేయమని చెప్పే 12 రోజులుగా దీక్ష చేస్తున్నాడు. ఆ దీక్షకు సంపూర్ణంగా ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ మద్దతు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం పాలకులు కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలు చేసే దిశగా ముందుకు సాగపోవడం చాలా నిర్లక్ష్యం, బాధాకరం.
వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరడం కోసం, గుర్తు చేయడం కోసమే ఈ దీక్ష చేయాల్సి వస్తుంది. పాలకపక్షం నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాని మీద ఇంతవరకు ఒక సానుకూలమైన స్పందన వచ్చినట్టుగా కనిపించట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడంలో, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీసీ సమాజానికి సంబంధించిన ప్రజల ఓట్లున్నాయి. దాదాపు 50% పైగా ఉండబడే బీసీ ప్రజల సహకారంతో, మద్దతుతోటే మీరు ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు, ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పుడు నా బీసీ ప్రజలేమి మా ఓట్ల మీద ఆధారపడి గెలిచిన ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ఆ ముఖ్యమంత్రి పది మాకు ఇవ్వమని చెప్పి వాళ్ళు అడగట్లా. మీరు ఇచ్చిన హామీని మాత్రమే అమలు చేయమని వాళ్ళు అడుగుతున్నారు. ఈ విషయంలో తక్షణం రేవంత్ రెడ్డి గారి సర్కార్ దీన్ని దృష్టి పెట్టాలి. కులగణన నిర్వహించడానికి నెలల తరబడి టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. గత సర్కార్ సమగ్ర సర్వే నిర్వహించడానికి 24 గంటలు టైం తీసుకున్నది. సమగ్ర సర్వేలో ఉండబడే నివేదిక ప్రకారం కూడా మీకు కొంత అంచనా ఉన్నది, ఎవరి జనాభా ఎంత అంచనా ఉన్నది. దాన్ని ఆమోదించండి, లేకపోతే ఆ మోడల్ కన్నా మీరు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగండి. ఇంత సమయం లేట్ చేసి ఈలోపు 42% రిజర్వేషన్లు కూడా అమలు చేయకుండా నువ్వు స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతే అది బీసీ ప్రజల్ని, 50% పైగా ఉండబడే బీసీ ప్రజల్ని మీరు విస్మరించినట్టు అవుతుంది. విస్మరణ గురైన వర్గాలు ఎప్పుడు కూడా చైతన్యవంతం అవుతే ఖచ్చితంగా అది మీకే నష్టానికి దారితీస్తుంది అనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నా బలహీన వర్గాల పక్షాన ఉంటుందని నేను గుర్తు చేస్తున్నా. పాలకులకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆ నిర్లక్ష్యాన్ని ఎండగాడుతూ ఇవాళ సిద్ధేశ్వర్ ఆయన నాయకత్వంలో మళ్ళీ బలహీన వర్గాల సంఘాలు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తే ఆ ఉధృతమే పోరాటానికి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తమ వంతు పాత్రగా, బాధ్యతగా నా బలహీన వర్గాల సోదరి సోదరులకు అండగా నిలబడుతుందని. ఏదేమైనా కులగణన నిర్వహించడం అనేది ఇది డిమాండ్గానే కాదు, వాళ్ళు ఇచ్చిన హామీ. 42% రిజర్వేషన్ అమలు చేస్తామనేది ఇది డిమాండ్ కాదు, వాళ్ళు ఇచ్చిన హామీ. గొంతమ కోరికలు కాదు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమనే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సింది కూడా మీరే అవుతారని. కానీ నా బలహీన వర్గాల సోదరులకు, నా బలహీన వర్గాల సంఘాలకు ఎంఆర్పిఎస్ ఖచ్చితంగా అండగా నిలబడుతుంది. విజయం సాధించేంత వరకు, కులగణన నిర్వహించేంత వరకు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయించుకునేంత వరకు నా బలహీన వర్గాలు చేసే పోరాటంలో ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తమ వంతు బాధ్యత, పాత్ర నిజాయితీగా పోషిస్తుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ పోరాటం ఉధృతం కాకముందు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే అది మీకే గౌరవం, మీకే మంచిది. మీరు నిలబెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఆవేదన ఆగ్రహం రూపం దాల్స్తే, ఇది భవిష్యత్తులో తిరుగుబాటు రూపంగా మారిస్తే నష్టపోయేది కాంగ్రెస్, నష్టపోయేది పాలకులు అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను.